స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్విన్పేట ప్రాంతంలో శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత ఉన్నప్పటికీ వీధుల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే ప్రాంతంలోని డస్ట్బిన్లను ప్రతిరోజు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు. శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో విస్తృతంగా నిర్వహించాలని సచివాలయ సిబ్బంది, ప్రజలు, రెసిడెంట్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, వివిధ సామాజిక సంఘాల సహకారంతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీలలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు తదితర అధికారులు పాల్గొన్నారు. మనతో పాటు శానిటరీ సిబ్బంది కూడా కలెక్టివ్గా పనిచేస్తుంటే బాగుంటుంది. మెయిన్ అవుట్ ప్లాస్ స్వీట్స్ మనకు ఉన్నాయి. అవుట్ ప్లాస్ స్వీట్స్ దగ్గర రేపు మనం స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ఇప్పుడు ఈవినింగ్ 5 గంటలకి మనకి శానిటరీ సిబ్బందితో మొత్తం సచివాలయ సిబ్బందితో మనకి మీటింగ్ పడటం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి పరిధిలో ఉన్న సచివాలయ పరిధిలో ఉన్న ఏరియాస్ని స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ ప్లాస్టిక్ని అన్ని కూడా తొలగించే విధంగా వాళ్ళు చర్య తీసుకుంటూ కోరుతున్నాము. రేపు శాస్త్రాపురంలో ముఖ్యంగా ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న పేరుపోయిన చెత్తని తొలగించే బాధ్యత వారిది. ఎవరి కార్యాలయంలో చెత్త కనిపించినా ఆ కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్. అదేవిధంగా వారి దగ్గర మూల ప్లాస్టిక్ ఉండడం కానీ. అదేవిధంగా రేపు ప్రతి వాళ్ళు కూడా ర్యాలీ చేయాలి. ర్యాలీ చేసి అంటే వాళ్ళ సచివాలయ పరిధిలో ప్రభుత్వం ర్యాలీ చేసి అక్కడ మనకు గమనించింది ఏంటంటే ఎక్కడైనా డ్రైన్స్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి లేవో, ప్లాస్టిక్ బాటిల్స్ ఆ వీధిలో మనకి ఇవి ఫ్లెక్సీలు ఉన్నాయి లేవా చూసుకోవటం, ఆ వీధిలో డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నా లేదా చూసుకోవటం, అదేవిధంగా ఆ వీధిలో ఉన్న డంపర్ బిన్స్ని తీసుకెళ్ళి డంప్ చేస్తారు లేదా అనే విధంగా చూడాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ స్కూల్ ప్రిన్సెస్లో చక్కగా నీట్గా ఉంచుకునే విధంగా మీరు చేయాలి. అదేవిధంగా పిల్లలకు కూడా ఉపదేశించాలి. ముఖ్యంగా పిల్లలకు కూడా ఉపదేశించి ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ పెంచాలి. వాళ్ళు తాగేసిన గ్లాసులు బయటపడకూడదు, లేకుంటే ప్లాస్టిక్ చెత్త దాంట్లో వేయకూడదు అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా ఈ స్వచ్ఛత పైన వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇది కూడా ఉపాధ్యాయుల్ని నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారాగానే సమాజానికి ఒక పిలుపు వెళ్తుంది కాబట్టి విద్యార్థులను కూడా ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలి.